హలో అండి. సో వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి కూడా మళ్ళొకసారి. సో మొత్తం మీద ఇంకొక ఎగ్జామ్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోతాయి తెలంగాణ ఓపెన్ స్కూల్లో. సో అందులో మీకు అందరికి కూడా నేను ఇప్పుడు ఎకనామిక్స్లోని కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. సో ఎకనామిక్స్ మీకు అందరికి తెలిసిందే. ఇది ఎకనామిక్స్ ఏంటంటే సేమ్ సెక్షన్ నెంబర్ 1లో 3 10 30 మార్క్స్, సెక్షన్ నెంబర్ 2లో 5 మార్క్స్, 8 5 40. తర్వాత సెక్షన్ 3లో 15 2 30 మార్క్స్, 2 మార్క్ క్వశ్చన్స్. సో నేను ఇప్పుడు మీకు కొన్ని 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ మనం పెట్టాము ఎన్నోసార్లు కూడా, మళ్ళొక్కసారి కూడా. ఎందుకంటే పొలిటికల్ సైన్స్ మనం ఇచ్చిన పేపర్లో 80% దాకా వచ్చినాయి. అలాగే మన నిన్న బిజినెస్ స్టడీస్లో నేను లాస్ట్ మూమెంట్లో కొన్ని సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్లో 8 మార్క్ క్వశ్చన్ వచ్చాయి, 4 మార్క్స్ వచ్చాయి, 2 మార్క్స్ వచ్చాయి. సో మొత్తం మీద మన గెస్ట్ పేపర్ కరెక్టే అవుతుంది. సో రేపటి ఎకనామిక్స్ పేపర్లో కొన్ని నేను చెప్తాను, వినండి. ఫస్ట్ ఓన్లీ ఇప్పుడు ఈ వీడియోలో 8 మార్క్స్ చెప్తున్నాను. ఇవాళ మొత్తం 8 మార్క్స్ ప్రిపేర్ కాండి. రేపు నేను మళ్ళీ మీకు కొన్ని 5 మార్క్ క్వశ్చన్స్ పెడతాను. సో 8 మార్క్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ డౌన్. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టార్ ఏంటి? ఒకప్పుడు అనేవాళ్ళు అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి. సో దాని గురించి విశ్లేషించి రాయండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్టార్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఎకానమీ. సో ఎకానమీ డెవలప్ కావడానికి ఇన్ఫర్మేషన్ సెక్టారు మీకు ఎంతో ఉపయోగపడుతుంది. దాని గురించి మీరు కొంచెం క్రోడీకరించుకొని రాయాలి. సో మీకు అందరూ చెప్పాను ఆల్రెడీ 10 మార్క్ క్వశ్చన్ అంటే దాదాపుగా మీరు ఒక ఏమంటారు 40 లైన్స్ రాయాల్సి వస్తుంది. తర్వాత రైట్ అబౌట్ ద సర్వీస్ సెక్టార్ ఇన్ తెలంగాణ, థర్డ్ క్వశ్చన్. రైట్ అబౌట్ సర్వీస్ సెక్టార్ ఇన్ తెలంగాణ. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ. అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది మీకు అందరూ తెలిసిందే. ఈ రైతు బంధు పథకం ఉంటుంది అగ్రికల్చర్ సెక్టార్లో. అలాగే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే ఉందో చేసిర్రు. సో రుణమాఫీ పైన అగ్రికల్చర్ సెక్టార్ డెవలప్ కావడానికి తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇది 8 మార్క్ క్వశ్చన్స్ ఎకనామిక్స్లో. తర్వాత ఎక్స్ప్లెయిన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ దేర్ డిఫరెన్సెస్. మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ విత్ దేర్ డిఫరెన్సెస్. తర్వాత 6 అయినాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇంకా చదువుతారు, రైట్. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అది చదవండి. తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ పబ్లిక్ రెవెన్యూ. అలాగే డిస్క్రైబ్ ద లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. డిస్కస్ ద పావర్టీ ఇన్ తెలంగాణ. ఇవన్నీ కూడా 8 మార్క్ క్వశ్చన్ నేను చెప్పేటి రేపు రావచ్చు ఎగ్జామ్కి. దే మే కమ్. ఇది మోడల్ పేపర్లో ఉంటాయి మీ క్వశ్చన్ అన్నీ కూడా. టెక్స్ట్ బుక్ తీసుకుని టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి మీకు. అండ్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఇస్తాను. డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది బడ్జెట్. అలాగే ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు దాని గురించి. సో ఇవన్నీ కూడా ఏంటంటే 8 మార్క్ క్వశ్చన్స్. మీరు 8 మార్క్ క్వశ్చన్స్ ఏంటంటే 10 మార్క్ క్వశ్చన్స్ ఎనీ 3 ఇస్తాడు. మీరు 40 లైన్స్ రాయాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 8 10 క్వశ్చన్స్లో ఖచ్చితంగా అయితే 2 నుంచి 3 వస్తాయి. మీరు రాసిన 3 కాబట్టి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఎకనామిక్స్లో మీరు ఎలాబరేట్ చేసి రాయండి, ఖచ్చితంగా మార్క్స్ మీకు వస్తాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎకనామిక్స్ 8 మార్క్ క్వశ్చన్స్. ఇంకా టైం ఉంది, ఎందుకంటే రేపు మీకు ఎగ్జామ్ లేదు కాబట్టి రేపు నేను 5 మార్క్స్ ఇంకా 2 మార్క్స్ పెడతాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో నేను చాలాసార్లు ఎకనామిక్స్ పేపర్ పెట్టాను. ఎకనామిక్స్ 2 మార్క్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను. సో రేపటి వీడియోలో నేను మీకు ఎకనామిక్స్ యొక్క 5 మార్క్ క్వశ్చన్స్ పైన నేను బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అవి 5 మార్క్ క్వశ్చన్స్. ఎందుకంటే 8 5 40 మార్క్స్ ఉంటాయి. చాలా సింపుల్ 3 సెక్షన్లు 40 30 30. 10 3 30, 5 4 8 5 40. మళ్ళీ 2 మార్క్ క్వశ్చన్స్ 15 రాయాలి. 15 2 30. సో మొత్తం మీద అందరూ ఈ ఎకనామిక్స్ పేపర్ కూడా మీకు ఎల్లుండి ఉంది కాబట్టి టైం ఉంది. ఇవాళ రేపు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఐ ఆల్సో థింక్ దట్ దీస్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ వెరీ, అంటే ఈ వీడియోస్ మీకు అందరికి కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో రేపు మీకు 4 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.